కార్నాట్స్ థీరం. కార్నాట్స్ థీరం ఏం చెప్తుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న కార్నాట్ ఇంజిన్ గురించి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం చెప్తుంది? కార్నాట్ ఇంజిన్ ఆల్రెడీ చెప్పాను. కార్నాట్ ఇంజిన్ ఈజ్ ఏ రివర్సబుల్ ఇంజిన్. ఓకేనా? నేచర్ అంటే మన మొత్తం ఇప్పుడున్న నేచర్లో కనుక బెస్ట్ ఇంజిన్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ ద రివర్సబుల్ ఇంజిన్. ఓకేనా? దాని మించిన ఇంజిన్ ఏం లేదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కార్నాట్ ఇంజిన్. ఓకేనా? ద బెస్ట్ ఇంజిన్, బెస్ట్ ఎఫిషియన్సీ అంటే మనకి ఇచ్చే అవుట్పుట్ని బెస్ట్గా ఇచ్చేది ఉంది కార్నాట్ థీరం. కార్నాట్ ఇంజిన్ ఒకటే ఉంది. ఓకేనా? దట్ ఈస్ ద రివర్సబుల్ ఇంజిన్. తప్ప ఇంకేం లేదు. ఓకేనా? ఈ కార్నాట్స్ థీరం ఏం చెప్తుందంటే మనకు నార్మల్గా ఇంతకుముందు ఏం చేస్తాము, కార్నాట్ ఇంజిన్లో ఒక పిస్టన్ తీసుకుని ఒక ఇంజిన్ ఎలా అంటే ఆ ఇంజిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనం చెప్పాం. అంటే లోపల ఇంటర్నల్ వర్కింగ్ ఎలా ఉంటుందో, అంటే పిస్టన్ కింద అప్ అండ్ డౌన్ మూవ్ అవుతున్నప్పుడు ఇందులో ఇంటర్మాలిక్యులర్ కొలిజన్స్ జరిగి ఇంటర్నల్ హీట్ ఎనర్జీ డెవలప్ అయ్యి అది సోర్స్ తీసుకోవడం, సింక్ ఏమో ఇవ్వడం. అంటే ఈ కింద సోర్స్ ఉందనుకో, సోర్స్ అనేది హీట్ ఎనర్జీ తీసుకుంటుంది. ఓకేనా? సోర్స్ ఇక్కడ ఉంటే, అదే దీని ప్లేస్ సోర్స్ కాకుండా సింక్ ఉంటే, దీని ప్లేస్ ఏమంటే సోర్స్ కాకుండా ఇంకోటి సింక్ ఉంటే, దీని ప్లేస్ ఏంటి, సో ఇక్కడ సింక్ ఉంటే ఇదేం చేస్తుంది, గివింగ్ అంటే ఇది ఇస్తుంది హీట్ ఎనర్జీ. ఓకేనా? ఇదేంటి మనం ప్రాక్టికల్గా అంటే ఒక ఇంజన్ ఇంటర్నల్ అంటే ఇంజన్ లోపల ఏం జరుగుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అదే కార్నాట్ థియరీ ఏం చేస్తుందంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అంటే ఇంజన్ లోపల వర్కింగ్ కాకుండా అవుట్ సైడ్ వర్కింగ్, అంటే సోర్స్ సింక్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఏ విధంగా ఎనర్జీని వర్క్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద, హీట్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయో మనకి కార్నాట్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఇంజన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ ఇంజన్. ఓకే, ఇది ఐ అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, ఆర్ అంటే రివర్సిబుల్ ప్రాసెస్. హియర్ we taking as sink. Okay, here we taking as source. Actually this is the main parts. ఇది మెయిన్ పార్ట్. ఓకేనా? ఇలాగే ఉంటుంది, కానీ దీన్ని ఎలా డిజైన్ చేస్తాడు, ఈ విధంగా డిజైన్ చేస్తాడు. ఓకేనా? టాప్లో ఏమో సోర్స్, కింద ఏమో ఓకే మీ ఇష్టం, ఇది రివర్స్ చేసుకుని రాసుకున్నా మీకు ఇబ్బంది లేదు. ఓకేనా? టాప్ మీకు దీంట్లో ఇక్కడ కోల్డ్ ఇక్కడ హాట్ అని ఇచ్చాడు. సార్ కోల్డ్ ఏంటి సార్, హాట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఏమవుతుంది, సింక్ అనేది ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఆల్రెడీ యాక్చువల్గా హాటర్ బాడీ, కోల్డ్ సింక్ అనేది ఏంటి మనకి హాట్గా ఉంటుంది, కానీ ఇది ఎనర్జీని ఎప్పుడైతే లూజ్ అయిపోతుందో ఇట్ బికమ్స్ కోల్డ్. ఇది తీసుకుంటుంది, ఎనర్జీని తీసుకుంటుంది, ఎనర్జీ హీట్ ఎనర్జీ తీసుకుంటుంది. దట్స్ ఇట్ ఈస్ అ హాట్. అందుకే అక్కడ కోల్డ్ హాట్ అని రాస్తారు. ఓకేనా? అది నో నీడ్ ఆఫ్ దట్. ఓకే ఓకే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రివర్సిబుల్ ప్రాసెస్లో ఏమవుతుంది, సోర్స్ అనేది ఎనర్జీ రివర్సిబుల్ అంటే ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్లో, ఇందులో ఆర్ అంటే రివర్సిబుల్ ప్రాసెస్, ఐ అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, రివర్సిబుల్ ప్రాసెస్లో ఆర్ అనేది ఏం చేస్తుందంటే రివర్సిబుల్ ప్రాసెస్లో సోర్స్ ఎనర్జీని తీసేసుకుంటుంది, అంటే క్యూ అనే ఎనర్జీని తీసుకుంటుంది. ఎక్కడైనా తీసుకుంటుంది, డబ్ల్యూ అని వర్క్ చేసినప్పుడు, ఏది ఇంజిన్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇంజిన్లో నుంచి వచ్చిన ఎనర్జీని అది సోర్స్ అనేది తీసుకుంటుంది. అలాగే సింక్ ఏం చేస్తుంది, ఆర్ ఈ సోర్స్ ఈ ఇంజిన్కి ఇస్తుంది, ఏమిస్తుంది, క్యూ అనే ఎనర్జీ ఇస్తుంది. ఏం ఎనర్జీ ఇస్తుంది, క్యూ అనే ఎనర్జీ ఇచ్చింది. ఓకేనా? ఏంటి మనకి రివర్సిబుల్ ప్రాసెస్లో సింక్ ఎనర్జీని ఇస్తుంది, సోర్స్ ఏం చేస్తుంది, ఎనర్జీ తీసుకుంటుంది. అంటే యాక్చువల్గా సోర్స్ అంటే మీనింగ్ ఏంటి, సోర్స్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఏ ఎనర్జీ. సోర్స్ అంటే ఏంటి, మనకి సోర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇస్తుంది అని అర్థం, సోర్స్ అంటే అవైలబుల్గా ఉంది అని అర్థం. కానీ ఇక్కడ రివర్స్, సోర్స్ అంటే ఏం చేస్తుంది, తీసుకుంటుంది. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్, రివర్సిబుల్ ఇంజిన్. అంటే ఇట్స్ కంప్లీట్లీ రివర్స్ ప్రాసెస్. అంటే సోర్స్ ఇవ్వాల్సింది పోయి తీసుకుంటుంది, సింక్ తీసుకోవాల్సింది పోయి ఇస్తుంది. ఓకేనా? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏమవుతుంది, ఈజ్ ఆర్ సోర్స్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ ప్రాసెస్. అంటే సోర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇచ్చేది అని అర్థం, ఉన్నది అని అర్థం. ఓకేనా? లైట్ సోర్స్ అంటే లైట్ అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, లైట్ సోర్స్ అంటాం. లైట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే లైట్ తీసుకోదు. ఓకేనా? సో అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే డైరెక్ట్ ప్రాసెస్లో సోర్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, అంటే ఇచ్చేది ఇచ్చేలా పనిచేస్తుంది, తీసుకునేలా పనిచేస్తుంది. అంటే ఇక్కడ సోర్స్ ఏమో ఇస్తుంది, సింక్ ఏమో తీసుకుంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ క్యూ అనే ఎనర్జీని ఏం చేస్తుంది, తీసుకుంటుంది. ఏది తీసుకుంటుంది, ఇంజన్ తీసుకుంటుంది. ఏమి ఇస్తుంది, సోర్స్ ఇస్తుంది. ఇక్కడ క్యూ అనే ఎనర్జీని
తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? సింక్ తీసుకుంటుంది. ఏమి ఇస్తుంది? ఇంజిన్ ఇస్తుంది. ఓకే, ఆ ఇంజిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా వస్తుంది? వర్క్లో ఇస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా వస్తుంది? వర్క్. అంటే ఇక్కడ వర్క్ జరిగింది, ఆ వర్క్ ద్వారా డెవలప్ అయిన ఎనర్జీనే అది సింక్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఓకే, సో దీన్ని మనకి ఎలా రాసుకోవాలంటే మ్యాథమెటికల్ ఏం చేస్తారంటే నాకు టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ టోటల్ 100% ఆఫ్ ఎనర్జీ. నీకు ఇక్కడ నాకు 100% ఎనర్జీ ఉంది. సో ఇది ఏం చేస్తుంది? ఇంజన్ని వర్క్ చేయడానికి పనిచేస్తుంది. ఆ ఇంజన్ అనేది ఈ ఎనర్జీ ఏం చేసింది? ఇందులో వర్క్ చేసింది. అందులో 90% ఆఫ్ అంటే 100%లో 90% ఆఫ్ వర్క్ వచ్చింది నాకు. ఓకేనా? ఈ 90% వల్ల ఏం చేసింది? ఇక్కడికి ఒక 80%కో లేకపోతే 30%కో ఎనర్జీ ఇచ్చేసింది. సార్ రిమైనింగ్ 10 టు ఏమైంది? 100 to 90 మధ్యలో 10% ఏమైంది సార్? మధ్యలో 10% అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మనం ఏమంటాము? వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అవునా? అంటే మనకి వేస్టేజ్ వచ్చేస్తుంది. సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైక్స్ ఇంజిన్ ఉంది, మనకి చాలా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అవునా? అది 40 కిలోమీటర్స్ వెళ్ళాల్సింది, అలా 30 కిలోమీటర్స్ వెళ్తుందంటే ఏమవుతుంది? అది హీట్ ఎక్కిపోయి ఆ పెట్రోల్ని అది ఏం చేస్తుంది? త్వరగా బర్న్ చేసేసుకుంటుంది. సో ఎక్కువ దూరం వెళ్ళాల్సింది, తక్కువ దూరం వెళ్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఒక 10% ఏమైంది? లాస్. అంటే ఇక్కడ మనకేంటి? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ ప్రాసెస్. డైరెక్ట్ ప్రాసెస్లో లాస్ ఆఫ్ ఎనర్జీ మనకి ఎక్కువ ఉంది. అదే రివర్సిబుల్ ప్రాసెస్లో లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింక్ నాకు 100% ఎఫిషియన్సీ 100% ఇచ్చామనుకో, ఇదేం చేస్తుంది? ఈరోజు 95% రావచ్చు. కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్ రివర్సిబుల్ ప్రాసెస్ అనేది కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కంటే బెటర్ వర్కింగ్. దట్స్ వై రివర్సిబుల్ ఇంజన్స్ అనేవి బెస్ట్ ఇంజన్స్ అంటే బెస్ట్ ఎఫిషియన్సీ కలిగింది అని చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం మళ్ళీ 90 రావచ్చు. కంపారిటివ్ దీనికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దట్స్ వై మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా క్యూలు, ఇది డాష్లో రాస్తున్నాం అనుకోండి. మనం ఏం చేస్తామంటే ఎఫిషియన్సీ అంటే మనం ఆల్రెడీ చెప్పాం. ఎఫిషియన్సీ ఈటాతో డినోట్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్సిబుల్ ప్రాసెస్ అనుకోండి. ప్రాసెస్ ఓకే, ఈటా డాష్ ఇస్ ఈటా ప్రైమ్. ఓకే, ఈటా అనేది ఇర్రివర్సిబుల్ అని అనుకుంటే ఓకేనా, ఖచ్చితంగా మనకి ఏముంటుందంటే ఈటా ప్రైమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈటా ఉంటుంది. ఓకేనా? ఈటా ప్రైమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈటా ఉంటుంది. ఓకేనా? ఈటా ప్రైమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈటా. సో అంటే ఎఫిషియన్సీ అనేది దీనికి ఎక్కువ ఉంటుందంటే రివర్సిబుల్ ప్రాసెస్కి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. దీన్నే మ్యాథమెటికల్గా మనకి ఏం చేశాడు? Q1 W ప్రైమ్ బై మనకి ఏం చేసిందంటే W ప్రైమ్ బై Q ప్రైమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ W. సారీ నేను తప్పు చేశాడా? సెకండ్ టాపిక్ చేయండి రాపండి. అమ్మా మీకు యాక్చువల్ ఏంటి? రివర్సిబుల్ ఇంజిన్ అనేది కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్ అంటే బెటర్ వర్కింగ్ అన్నాం కదా. ఎస్, కానీ మీకు మీ మెటీరియల్ ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేశాడు? ఇంజిన్ వేరు, రివర్సిబుల్ ఇంజిన్ వేరు. అదే రివర్సిబుల్ ఇంజిన్లో వర్కింగ్ వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2 ఇంజన్స్. ఇది వన్ ఆఫ్ ద ఇంజన్, ఇది అనదర్ ఇంజన్. 2 ఇంజన్స్ తీసుకున్నాను. ఓకేనా? 2 ఇంజన్స్ తీసుకున్నాను. ఇది ఆల్వేస్ వర్కింగ్ యాజ్ ఇర్రివర్సిబుల్, ఇది ఆల్వేస్ వర్కింగ్ యాజ్ రివర్సిబుల్. అంటే ఏంటి? ఇది రివర్సిబుల్లో వర్క్ చేస్తుంది, ఇది ఇర్రివర్సిబుల్లో వర్క్ చేస్తుంది. అంటే ఏంటి? ఇది రివర్సిబుల్లో వర్క్ చేస్తుంది అంటే ఇట్ గివింగ్ యాజ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివర్సిబుల్, ఇట్ గివింగ్ యాజ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇర్రివర్సిబుల్. ఓకేనా? అంటే ఇందులో ప్రాసెస్ మేబీ ఇర్రివర్సిబుల్లో ఉండొచ్చు. ఓకేనా? అంటే ఏంటి? అంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ వేయడం మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడంటే డయాగ్రామ్ వేయడం మాత్రం ఒకలా చేశాడు. ఏంటంటే ఈ ఇంజన్ అంతా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో చేస్తున్నాడు. అంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదొక ఇంజన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? అలా కాకుండా నేను తీసుకున్న ఒక ఇంజనే మనకేం జరుగుతుంది? ఒక ఇంజిన్ తీసుకున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాను. ఓకేనా? ఇంకో స్ప్లెండర్ తీసుకున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ ఒకలా వర్క్ చేస్తుంది, స్ప్లెండర్ ఇంజిన్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్కి నేను
ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఫిక్స్ చేశాను, స్ప్లెండర్కి రివర్సిబుల్ ఇంజిన్ ఫిక్స్ చేశాను. రివర్సిబుల్ ఇంజిన్లో ఏం జరుగుతుందండి, ఇర్రివర్సిబుల్ ఉంటుంది, రివర్సిబుల్ ఉంటుంది, కానీ అది అవుట్పుట్ ఇచ్చేది వేస్తుంది, ఇర్రివర్సిబుల్ వేస్తుంది. అలాగే నెక్స్ట్ స్ప్లెండర్ తీసుకున్నాను, అదేంటి రివర్సిబుల్ ఇంజిన్, కానీ దాంట్లో రివర్సిబుల్ ఉంటుంది, ఇర్రివర్సిబుల్ ఉంటుంది. అది వచ్చేసి బయటకి ఇచ్చే అవుట్పుట్ ఏంటి, రివర్సిబుల్. ఓకేనా? సో అంటే ఏంటి, నేను తీసుకున్న ఇంజిన్ అప్ అండ్ డౌన్ పనిచేస్తుంది. అప్ అండ్ డౌన్ అంటే పిస్టన్ పైకి ఎంత మూవ్ అవుద్ది, ఇక్కడ సింక్ సోర్స్ ఉంటుంది, సింక్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ సోర్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ బయటకి ఇచ్చే అవుట్పుట్ ఏ విధంగా ఇస్తుంది అని చూసుకుంటే, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇదొక ఇంజన్ కంపేర్ చేస్తే ఇక్కడ సోర్స్ ఇస్తుంది, ఇక్కడ సింక్ ఇస్తుంది. అంటే ఇది రివర్సిబుల్ ఇంజన్ వర్కింగ్, ఇది ఇర్రివర్సిబుల్ ఇంజన్ వర్కింగ్. ఓకేనా? అది రివర్సిబుల్ ఇంజన్ వర్కింగ్లోకి వస్తే, అంటే ఈ పార్ట్లో వర్కింగ్లోకి వస్తే, ఓకేనా, ఈ పార్ట్లో వర్కింగ్లోకి వస్తే, ఈ పార్ట్ నుంచి చెప్పాను కదా ఆల్రెడీ, రివర్సిబుల్ ఇంజన్ అనేది బెటర్ ఎఫిషియన్సీ కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్. ఓకేనా? అంటే ఇర్రివర్సిబుల్ ఇంజన్ కంటే రివర్సిబుల్ ఇంజన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ అదే రివర్సిబుల్ ఇంజన్లో రివర్సిబుల్ ప్రాసెస్ కంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ బెటర్ వర్కింగ్. అంటే రివర్సిబుల్ ఇంజన్లోనే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కంపారిటివ్లీ, అంటే ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ రివర్సిబుల్. కానీ అవుట్పుట్ మాత్రం మనకి ఎలా వస్తుంది, రివర్సిబుల్లో వస్తుంది. అదేంటి సార్ రివర్సిబుల్ ఇంజన్ అన్నారు, మరి దాంట్లో మళ్ళీ ఇర్రివర్సిబుల్ ఉండవేంటి సార్ అంటారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్కింగ్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళమన్నాం అనుకో, నేను ఇలా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా వెళ్దాం, లేకపోతే ఇలా కూడా వెళ్ళొచ్చు. అంటే నేను స్ట్రైట్గా వెళ్తున్నాను, అంటే దిస్ ద స్ట్రైట్ వే. అలా కాకుండా నేను రివర్స్గా వెళ్ళమన్నాం అనుకో, ఇలా వెళ్ళమన్నది ఇలా వెనక్కి వెళ్తున్నాను నేను. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచున్నా, రివర్స్లో వెళ్ళరా అని అన్నాను అనుకో, అంటే నాకు ఇలా వెళ్ళమన్నారు, నేను రివర్స్లో వెళ్ళమంటే ఇలా వెళ్తాను. ఓకేనా? అలా కాకుండా నేను ఎక్కడ నుంచున్నాను, డైరెక్ట్గా లేదా ఇర్రివర్సిబుల్గా వెళ్ళరా అంటే ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా తిరగవచ్చు. అంటే ఇక్కడ బోత్ రెండు ఉన్నాయి. ఓకేనా? సో అంటే ఈ రివర్సిబుల్ ప్రాసెస్లోనే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటుంది, కానీ రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటుంది. అవుట్పుట్ ఏమొస్తుందంటే రివర్సిబుల్ ప్రాసెస్ వస్తుంది. కానీ ఈ రివర్సిబుల్ ఇంజన్లో ఏది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందంటే ఇర్రివర్సిబుల్కి వస్తుంది. కానీ టోటల్ ఎఫిషియన్సీ అనేది, అంటే దీని టోటల్ ఎఫిషియన్సీ అనేది కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్ ఇంజన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంజన్ కంటే ఎక్కువ ఉంటుంది, దీనికంటే ఎక్కువ ఉంటుంది దీని టోటల్ ఎఫిషియన్సీ. అంటే ఇర్రివర్సిబుల్ ఇంజన్ మనకి 80% ఎఫిషియన్సీ ఇస్తే, రివర్సిబుల్ ఇంజన్ అనేది మనకి ఎంత వస్తుంది, 90% ఎఫిషియన్సీ ఇస్తుంది. ఓకేనా? దీన్ని మనకి మ్యాథమెటికల్గా ఎలా చెప్పాడంటే, ఈ రివర్సిబుల్ ప్రాసెస్లో అంటే రివర్సిబుల్ వర్కింగ్లో డబ్ల్యూ అంటే ఇక్కడ ఎనర్జీ, అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ తీసుకుంటుంది. ఓకే, ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ దీని వర్కింగ్లో ఎఫిషియన్సీ అనే పదం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్సీ ఏముంటుంది, ఎఫిషియన్సీ, పెర్ఫార్మెన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఎంత అవుట్పుట్ ఇస్తుంది. పెర్ఫార్మెన్సీ అంటే ఏంటి, ఎంత ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. చెప్పడానికి రెండు ఒకటే, కానీ దానికి రిజల్ట్లు వేరే ఉంటాయి. అంటే ఎఫిషియన్సీ అనేది ఎంత వర్క్ చేస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా? పెర్ఫార్మెన్స్ అనేది వర్క్తో పాటు స్పీడ్ కూడా వస్తుంది. ఓకేనా? అంటే నేను ఏదో ఫాస్ట్గా పని చేయొచ్చు, లేదా స్లోగా పని చేయొచ్చు. కానీ పెర్ఫార్మెన్స్ అంటారు, మీరు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాం అంటారు, అలాగని చెప్పి పెర్ఫామ్ చేస్తానంటే ఆడ అవుట్పుట్ బాగా ఇవ్వాలని లేదు, అలాగని చెప్పేసి బాగా పెర్ఫామ్ చేయకపోతే అవుట్పుట్ బాగా రావడం లేదు. అంటే పెర్ఫార్మెన్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఎఫిషియన్సీ. ఓకేనా? ఓకే, ఎఫిషియన్సీని ఏటాతో డినోట్ చేస్తారు, పెర్ఫార్మెన్స్ని కేతో డినోట్ చేస్తారు, దీంతో కేతో. ఓకేనా? ఓకే, ఇదే రివర్సిబుల్ ఇంజన్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ కే ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాము, వర్క్ డన్ బై ద బాడీ ఆర్ ఇంజన్ బై హీట్ అని రాస్తాం. ఇక్కడ హీట్ బై వర్క్ అని రాస్తాం. ఎక్కడ రాస్తాం, రివర్స్, హీట్ బై వర్క్ అని రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఇది Q1 ఇది Q2 అనుకో, ఫైనల్ ఎనర్జీ అంతా Q2 అనుకుంటాం, Q2 అని రాస్తాము. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, Q2 బై Q1 మైనస్ Q2 అని రాస్తాము. దిస్ ఈజ్ ద అవర్ ఎఫిషియన్సీ ఫార్ములా. ఓకే, సారీ పెర్ఫార్మెన్సీ ఫార్ములా. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, W బై
Q2 అని రాస్తాము. W/Q2 అని రాస్తే Q1 మైనస్ Q2 బై Q2 అని రాస్తాము. దీన్ని బేస్ చేసుకుని మనం ఇంకేం చేస్తాము, దీని టెంపరేచర్లో T1 మైనస్ T2 బై T2 అని రాస్తాం. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ దీన్ని కూడా టెంపరేచర్లో రాస్తే T2 బై T1 మైనస్ T2 అని రాస్తాం. ఓకేనా? సో నేను నా మొత్తం రివర్సిబుల్ ఇంజన్ ఎంత పర్ఫార్మెన్స్తో ఎంత ఎఫిషియన్సీతో, అంటే ద రిలేషన్ బిట్వీన్ పర్ఫార్మెన్సీ అండ్ ఎఫిషియన్సీ, ఈ రెండింటి గురించి రాస్తాను. రిలేషన్ బిట్వీన్ పర్ఫార్మెన్సీ అండ్ ఇంకోటి ఎఫిషియన్సీ ఎలా చేస్తుంది అది రాస్తాను. జస్ట్ రైట్ డౌన్. అమ్మ కార్నాట్ థియరం అనేది టోటల్లీ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కార్నాట్ ఏజెంట్, కాకపోతే థియరిటికల్ ఏం చేస్తుంది, థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది మనం మ్యాథమెటికల్గా చేస్తే ఇక థియరిటికల్గా చేస్తుంది. చూడండి, T2 మైనస్ T1 మైనస్ T2 బై T2 బేటా సెపరేట్ చేసేస్తారా? ప్లస్ 1 యాడ్ చేయండి. చూద్దాం. ప్లస్ 1 యాడ్ చేస్తే ఎలా చేసాం ఓకే. చూద్దాం, 2 వేస్ చేద్దాం. ఇది ఫస్ట్ మెథడ్. ఎలాగా, 1 ప్లస్ ఈటా ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 ప్లస్ T2 by T2 will cancel. Okay, so 1 plus eta is equal to T1 by T1 T2. ఇంటికి రా, 20 చూద్దాం. ఇక ఒక మిస్టేక్ చేసాం. సారీ Q1 అప్పుడు Q1 అవుతుంది, అప్పుడు T1 అవుతుంది. సో అప్పుడు తప్పు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, T1 మైనస్ T2 బై T1 కదా, అంతే. ఇప్పుడు ఈ ప్లస్ 1 యాడ్ చేద్దాం. ఏమవుతుంది, దీనికి కొన్ని K ఈజ్ ఈక్వల్ టు ఏంటి, T2 బై T1 మైనస్ T2, రెండింటిని కంపేర్ చేద్దాం. దీనికి ప్లస్ 1 యాడ్ చేద్దాం. T2 so T1 by T1 minus T2 రివర్స్ చేయి లేదు, దీన్ని రివర్స్ చేస్తే 1 by eta is equal to T1 by, సో ఇక్కడ నేను రాసుకోవచ్చు A plus 1 is equal to 1 by eta, or eta is equal to 1 by 1 plus K. This is the relation between efficiency and performance. That is the relation between efficiency and performance.